దానం కడియం పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అంతేనా? వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నాం. మీడియాలో పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ల ఆధారంగా పార్టీ మారినట్టు గుర్తించలేమని వెల్లడి. స్పీకర్ నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. తీర్పును స్వాగతిస్తున్న దానం గొప్ప తీర్పు ఇచ్చారు కడియం. ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్ వారిద్దరు పార్టీ మారినట్లు పిటిషన్లు బలమైన ఆధారాలు చూపించలేదు. అంటే బలం అంటే ఒక క్వింటన్ బరువు ఉండాలా స్పీకర్ గారు? ఒక క్వింటను 2 క్వింటన్ల బరువు ఉంటే ఆ బరువును ఒకసారి జోకి చూసి అప్ప మస్తు బరువు ఉన్నదని ఆధారాలు దొరికినాయి అనుకునేటువంటివా? శత్వారం అయితే ఎవరికి రాలేదు కదా, నీ ముఖ్యమంత్రికో లేకపోతే నీ మంత్రులకో. అక్కడికి మీకు శత్వారం అయితే రాలేదుగా, కళ్ళు మంచిగా నీట్గా కనబడతానేగా. బహుశా మరి కేసీఆర్ హయాంలో కంటివేలుగానే ఒక ప్రోగ్రాం ఉండే, ఆ ప్రోగ్రాం తీసేయడం వల్ల ఇప్పుడేమన్నా మరి కంటికి కలకల వచ్చినాయా ఏంది? మరి వీళ్ళిద్దరూ మంచోళ్ళాట, వీళ్ళిద్దరితో పాటు ఇంకో 8 మంది కూడా చాలా మంచోళ్ళాట. మనమే ఈ పద్మనాభ సింహ లెక్క భ్రమపడ్డాం అన్నట్టు. భాషా సినిమాలో బ్రహ్మానందం కదా భ్రమపడి ఊహలల్లో ఉన్నట్టు నటిస్తారు కదా, ప్రజలే ఊహలల్లోకి పోయి మీరు వీళ్ళు పార్టీ మారినట్టు ఊహించుకున్నారు, కానీ వాళ్ళు పార్టీ మారలే, దానికి ఎక్కడ ఆధారాలు లేవని మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నిన్న ఒక తీర్పు ఇచ్చిండ్రు. దానికి మన సిగ్గులేని కడియం సిఆర్ గారు ఏమంటారంటే ఇది గొప్ప తీర్పు అంటాను. ఎందుకంటే ఆయనకు అక్కడికి వచ్చే తీర్పు ఇది కాబట్టి ఇది గొప్ప తీర్పు అంటాను. ఇప్పుడు ఈ గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు, మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతాను. మీరు దళిత సమాజం నుండి వచ్చిన వారు, నా వల్ల కాదని ఇట్లా రిజైన్ చేసి వెళ్ళిపోరాదు. ఎందుకు ఇది ఇలాంటి తీర్పులు ఇచ్చుడు ఎందుకు? ఆ పదవికి అవమానమే, ఇటు మనకు అవమానమే. ఇక మీరు మళ్ళా ఎమ్మెల్యే అయ్యేది లేదు, మళ్ళా స్పీకర్ అయ్యేది లేదు. ఇదే ఆఖరిసారి, మీకు ఇదే చివరిసారి అన్నప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఇంకో 1000 సంవత్సరాలు గుర్తుండేటట్టు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఏమని? ఈ 10 మంది లంగలు దొంగలే, ఈ దొంగలను నేను బయటికి నెట్టేస్తానా, ఈ దొంగలు పార్టీ మారిండ్లు, కండువాలు కప్పుకున్నారు. ఇంకో ఈ ఇద్దరు అయితే ఏకంగా ఒక ఆయన ఎంపీగా పోటీ చేసిండు. ఇక కడియం సిఆర్ అయితే బిడ్డ కోసం కండువ కప్పుకొని ప్రచారం కూడా చేసిండు. ఇది పచ్చి నిజం. ఈ పచ్చి నిజాన్ని నేను ఆమోదిస్తూ ఈ 10 మంది మీద నేను వేటేస్తున్నా అని ఒక్క తీర్పు కనుక నువ్వు ఇస్తే గడ్డం ప్రసాద్ కుమార్ అనే స్పీకర్ ఇంకొక 1000 సంవత్సరాల పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారేటోడు. చలో వైద్యాలు అనుకో, పెళ్ళికి సావు డప్పే కొట్టు, సావుకు సావు డప్పే కొట్టు అనే ఆదేశాలు రాగానే ఓడు గట్టే కొట్టిందట. ఇప్పుడు మా గడ్డం ప్రసాద్ స్పీకర్ గారిది కూడా గట్టనే ఉన్నది. ఏ లాభం? ఇంత ఉన్నతమైన పదవిలో కూర్చొని, ఓ పెద్ద మనిషి పాత్రలో కూర్చొని, ఓ అడ్డమైన తీర్పు ఇచ్చి మీరు జోకర్ అయితిరి, ఆ చైర్ను జోకర్ని చేతిరి. దీంట్లో ఏమైనా పసు ఉన్నదా? ఏమైనా పసు ఉన్నదా? దీన్ని చదవాలంటే నాకే సిగ్గు అనిపిస్తాను. ఈ వార్త చదివి ఇంకేం చెప్పుదామని ప్రజలు ఇప్పుడు ఇక మీరు అంటే స్పీకర్ కాబట్టి పాపం మిమ్మల్ని ఏమనలేరు, కానీ వీళ్ళ మీద కాండ్రెక్కిచ్చి ఊంచుతాన్లు. ఇక మా కడియం సిఆర్ అయితే కట్టెపట్టుకొని నడిచేదాకా వచ్చింది. అయినా కూడా ఈయనకు పదవుల మీద వ్యామోహం పోతలేదా? పదవుల మీద వ్యామోహం పోతలేదు. ఈ అబద్ధపు మాటలకు అబద్ధాలకు కనుక నోరు ఉంటే ఇక కడియం సిఆర్ని పొట్టు తీసేది. అబద్ధాలు ఆడాలంటే మమ్మల్ని వాడుకోవాలి, కానీ గింతగానం వాడుకుంటావా అని పొట్టు తీసేది. అదే ఇక ఈ దాన నాగేందర్ అంటే ఆయనతో ప్రత్యేకమైన స్టైలు, ఆయన స్టైల్ ఆయనకు ఉంటుంది. చాలా పార్టీలు మారింది కాబట్టి ఆయన వేరు. ఈ కడియం సిఆర్ మీద కొన్ని కడియం అంటే కమిట్మెంటు, కడియం అంటే క్యారెక్టరు. ఇప్పుడు అవన్నీ మన మూసీ నది మురికి కాలంలో కొట్టుకపోతానే నీ క్యారెక్టరును నీ కమిట్మెంటు. పోయి ఉరికి అవి ఎక్కడ దొరికితే పట్టుకొని రాపు. ఆ మూసీ నది దునికి, ఆ మూసీ నదిలో దునికి నీ క్యారెక్టర్ని, నీ కమిట్మెంట్ని శుభ్రంగా కట్టుకొని రాపో. మురికి ఆ మూసీ నదిలో ఎంత మురికి ఉన్నదో ఇప్పుడు నీ మీద అంతకంటే ఎక్కువ మురికి ఉన్నది. ఈ మురికిని ఎవ్వడు గడగలేడిగా కడియం సిఆర్. ఈ మురికిని ఎవ్వని వల్ల కాదు ఇక కడుగుడు. అంత భయంకరమైన మురికి మనిషిగా మారిపోయినావు నువ్వు. ఇక నీ గురించి మాట్లాడుకోవడమే వృధా. ఇక మా స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రజలు ఈ మురికి మనిషిని తీసి రాజకీయ సమాధి చేయవలసిన బాధ్యత మా స్టేషన్ గన్పూర్ ప్రజల మీద ఉన్నది.
నేను ప్రజల కోసం మారిన అంటారు మారిన వాళ్ళంతా. ఏం బిక్కచ్చి కట్టలు కట్టినావు మరి 2.5 సంవత్సరాల ప్రజల కోసం? ఓ 1000 కోట్లు తెచ్చినోనివైనావా స్టేషన్ గన్పూర్కి? ఏమైనా కొత్తగా నీటి సరఫరా చేసినోనివైనావా? 4000 పింఛను ఇప్పించినోనివైనావా? ఓ 2500 రూపాయలు మహిళలకు ఇప్పించినోనివైనావా? ఏమైనావా? నీ బిడ్డకు ఎంపీ సీట్ ఇప్పించుకున్నావు, నీ బిడ్డను గెలిపించుకున్నావు. నేను వరంగల్లో ఉన్న మాదిగ వారికి ఒక డిమాండ్ చేస్తున్నా. ఏం డిమాండ్ అంటే, వర్ధనపేట మాదిగలదే, స్టేషన్ గన్పూర్ మాదిగలదే, వరంగల్ ఎంపీ సీటు మాదిగలదే. ఈ 3 మాదిగలే. ఈ 3 సీట్లలో తండ్రి బిడ్డ కూర్చున్నారు. తండ్రి బిడ్డ కూర్చొని సర్వభోగాలు అనుభవిస్తాను వీళ్ళు. ఇటు బిడ్డను అత్తగారింటికి వెళ్ళగొట్టాలి, ఇట్లా తండ్రిని రాజకీయ సమాధి చేయాలి. గత ప్రభుత్వంలో వరంగల్ ఎంపీ మాదిగా, వర్ధనపేట ఎమ్మెల్యే మాదిగా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాదిగా. వాళ్ళ జనాభాకు అనుకూలంగా సామాజిక న్యాయం అనే కోణంలో 3 మాదిగలకే ఇచ్చింది. ఇప్పుడు వరంగల్లో మాదిగ నాయకత్వమే లేకుండా దెబ్బ కొట్టి పారేసిండు. మరి వరంగల్లో ఉన్న 6 లక్షల మందికి పైగా మాదిగలకు ఈ దెబ్బతోటి అన్న జ్ఞానం రావాలి. ఈ దొంగను ఇంకా వెనకేసుకురావద్దనేది నా రిక్వెస్ట్ మీకు. మీ తరపున కొట్లాడేటోడు కావాలిగా. దళితుల మీద దాడులు జరుగుతాయో, దళితులను ఇట్లా హింసిస్తారో అట్లా హింసిస్తారో అని మళ్ళీ ఏడుస్తాం కదా. ఒక కొట్లాడేటోనికి నా అసొంటోడు ఉన్నాడు, ధైర్యవంతుడు యువకుడు. తీసుకొచ్చి ఆడ పెడతారు, గెలిపించుకోరు. ఈ దొంగలను కాదు ఇక మీరు గెలిపించవలసింది. మళ్ళీ చెప్తున్నా, వరంగల్లో ఉన్న మాదిగలు ఎంపీ సీటు మాదిగలను గెలిపించాలి, ఈ 2 ఎమ్మెల్యే సీట్లను మాదిగలను గెలిపించాలి. అది పోరాడేటోళ్ళని గెలిపించాలి, ఇలాంటి దొంగలను కాదు.